వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నిన్న లైవ్లో డైరెక్ట్ మాట్లాడటం అంటే డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వాం కదా, సో చాలా బాగా హ్యాపీగా అనిపించింది. అంటే ఎదురుగా కూర్చొని మాట్లాడితే ఎలా ఉంటుందో అలాగ అనిపించింది అనమాట. అందుకే అనుకుంటా అప్పుడప్పుడు లైవ్ పెడుతూ ఉంటే మనకి మన ఫ్యామిలీ మెంబర్స్తో డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వడము చాలా ఇంపార్టెంట్. సో అలా మాట్లాడడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంతకుముందు 2-3 టైమ్స్ పెట్టాను లైవ్. అది ఒకసారి మ్యారేజ్కి, ఒకసారి లైవ్ పెట్టాను. అప్పుడు మానిటైజేషన్ కాలేదు. ఆఫ్టర్ మానిటైజేషన్ తర్వాత అది ఫస్ట్ టైం అనమాట. ఆ ఫస్ట్ టైం కూడా నిన్నైతే నాకు చాలా లిటరలీ 1 అవర్ నేను చాలా సఫర్ అయ్యాను అనమాట. అంటే నెట్ సరిగ్గా రాక, మాకు ఇక్కడ అపార్ట్మెంట్లో వస్తే ఆ ఎంట్రన్స్లోనే వస్తుంది, లేదంటే లోపల బెడ్రూమ్లో వస్తుంది. ఆ బెడ్రూమ్ దగ్గర అక్కడ కూర్చొని ఈవెన్ ఫోన్ అయినా సరే అక్కడే కూర్చోవాలి, అక్కడే మాట్లాడాలి, అట్లా ఉంటుంది అనమాట. నెట్వర్క్ ఇక్కడ చాలా తక్కువ. అండ్ జియో కూడా సరిగ్గా రాదండి. సో వచ్చేది ఎయిర్టెల్, అది కూడా కాస్త వస్తుంటుంది. అండ్ దట్టు మా వారు కరెక్ట్ టైంకి బయటకు వెళ్ళారు. అండ్ ఇక్కడ మీటింగ్ ఉందని చెప్పేసి వెళ్ళారనమాట. 5:30కి అట్లా వెళ్ళారు. వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. మళ్ళీ లేట్ అయిపోతుందిలే అంటే వచ్చేసరికి అంతా లైవ్ కంప్లీట్ చేద్దామని అనుకున్నా. కానీ ఆయన వచ్చిన తర్వాతనే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అనమాట. అంటే ఒకటి ఏదో నెట్ ప్రాబ్లం వల్ల కొంచెం లేట్ అయింది. మా వారు 7:30కి వచ్చారు. అప్పుడు కంటిన్యూగా ఒక 1/2 అవర్ 30 మినిట్స్ ఏమో పెట్టాను లైవ్ పెట్టినప్పుడు. అంటే ముందు చెప్పలేదు కదా, అప్పుడు చాలా తక్కువ మంది జాయిన్ అయ్యారు. ఆ తర్వాత లైవ్ కట్ చేసిన తర్వాత ఇంకా అందరు జాయిన్ అవుతున్నారనమాట. సో అప్పుడు మనం ముందుగా ఇంటిమేట్ చేయాలి, ఓకేనా? సో అదండి, లైవ్ ఎవరైనా చూడకుంటే చూడండి. చూసి మీకు ఏమన్నా అంటే యూట్యూబ్ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలి, ఇన్కమ్ బాగా వస్తుంటుంది కదా అని అనుకునే వాళ్ళకి ఏమన్నా చిన్న క్వశ్చన్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఓకేనా? ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ చేశాను. యాక్చువల్లీ ఇది మండే రోజు. నిన్న లైవ్ అయిపోయిన తర్వాత ఫుల్గా ఆమ్దం అంటాం కదా, ఆమ్దము ప్లస్ మనం ఆయిల్ ఒకటి రెడీ చేసుకున్నాము, ఆయిల్ కలంజీ ఆయిల్. సో అది పెట్టేసుకున్నాను అనమాట. నాకు సమ్మర్లో నేను ఖచ్చితంగా ఆమ్దం అయితే పెట్టేసుకుంటాను తలకి. ఖచ్చితంగా ఇట్లా కారిపోతూ ఉండాలన్నమాట ఆమ్దం అనేది. సో అంత ఎక్కువ పెట్టుకుంటూ ఉంటాను. అమ్మ వచ్చేటప్పుడు పూలు తీసుకొచ్చారు. చెట్టుకి రోజ్ ఫ్లవర్ పూసిందంట, ఇప్పుడు తీసుకొచ్చారు. ఇట్లాంటి ఫ్లవర్స్ నాకు చాలా ఇష్టం. అంటే మనవి హైబ్రిడ్ ఫ్లవర్స్ కంటే ఇవి చాలా బాగుంటాయండి, రోజెస్. సో ఇవి దేవుడికి పెట్టాలనుకుంటున్నాను. అండ్ ఇవి నేను లైవ్ పెట్టేటప్పుడు పాపం నా అల్లుడు తీసుకొని వచ్చాడు కొన్ని పూలు. ఆ పూలు నేను ఏం చేశానంటే దేవుడికి పెడదాం అనుకున్నాను, అంతలోపే నేను తలలో పెట్టేసుకున్నాను మర్చిపోయి. అందుకే అమ్మ ఇప్పుడు కొన్ని తీసుకొని వచ్చిందనమాట. సో మా బుడ్డది ఉంటుంది కదా, మా బుడ్డది అస్సలు పూలు ఇవ్వనివ్వదు. దానికి పూలు అంటే పిచ్చి. పూలు దానికి తెలియకుండా తీసుకొని వచ్చేస్తుంటుంది అమ్మ. సో ఎంతైనా ఆడపిల్లలకి పూలన్నా అంటే కొంచెం మంచిగా స్పెషల్గా రెడీ అవ్వడం ఆడవాళ్ళకి ఎక్కువ ఇష్టం కదా. సో ఓకేనండి, ఇప్పటికే చాలా మాట్లాడేశాను. ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు, ఓకేనా? ఇక్కడ నేను దోశ బ్యాటర్కి అంటే పిల్లలందరూ వెళ్ళిపోయారండి. మార్నింగే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను దోశ నానేద్దామని అప్పుడు ఐడియా వచ్చింది. సో ఇక్కడ నేను దోశ బ్యాటర్కి బియ్యం ఉంటాయి కదా, స్టోర్ రైస్, అవి బాగా నీట్గా ఎంత వాష్ చేస్తే అంత మంచిగా ఉంటుందండి. లేదంటే దాంట్లో కొంచెం చిన్న ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా, పురుగులు అలాంటివి, అవన్నీ మనం చేట్లో వేసుకొని చెరిగితే అవి నీట్గా వెళ్ళిపోతాయి. వాష్ చేయాలి ఒక 2-3 టైమ్స్ అయినా. సో అప్పుడైతేనే మనకి కొంచెం దాంట్లో ఉన్న డస్ట్ అంతా పోతుంది. సో నాకు చాలా ఫోబియా అండి. ఏమన్నా చిన్నది కనిపించినా సరే నాకు చాలా ఇరిటేషన్గా అనిపిస్తుంది. అందుకే 1-2 సార్లు బాగా చెరిగేసి దాంట్లో కొంచెం మనకి పురుగు పట్టకుండా నేను ఒక మందైతే మా వారు తీసుకొచ్చారని చెప్పాను కదా, అది కలిపి పెట్టాను. సో ఇప్పుడైతే అంత పురుగులు ఏం పట్టడం లేదు. అయినా సరే మనకి ఉంటుంది కదా ఒక ఫోబియా. సో దాన్నైతే నేను కొంచెం నీట్గా చెరిగేసి బియ్యం అంతా చెరిగేసిన తర్వాత దోసకైతే నానేస్తున్నాను అనమాట. రేపటి కోసం బ్రేక్ఫాస్ట్కి దోశ అయితే నానేస్తున్నా. రేపటి కోసం ఈరోజే ప్రిపరేషన్ అనమాట. సో నేను ఇడ్లీ వేస్తున్నాను కదా, అందుకు ఈరోజు దోశకైతే నానేస్తున్నా.
పిల్లలకి బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ ఖచ్చితంగా పెట్టాలండి. ఈవెన్ డ్రై ఫ్రూట్స్ అన్నా లేకపోతే మనకి స్ప్రౌట్స్ అన్నా ఏదో ఒకటి పిల్లలకి ఇస్తూ ఉండాలి. సో మనం కట్టే అడ్జస్ట్ అవుతాము, లేదంటే పిల్లలు అసలు తినరు. బనానా పెట్టి పంపిస్తాను. మార్నింగ్ టైము బనానా, బాదాము, డ్రై ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే అవి మిక్సీ పట్టి ఇచ్చేస్తాను అనమాట. తాగరు కానీ నేనే బలవంతంగా అట్లా తాపిస్తాను అనమాట. తీసుకోవాలి ఖచ్చితంగా అని చెప్పేసి. అండ్ ఈరోజు దోశకి నానేస్తున్నా. రోజు ఏదో ఒక ఐటమ్ బ్రేక్ఫాస్ట్కి తోచదు ఒక్కోసారి ఏం చేయాలి అనేసి. సో నేను దోసపిండిలో ఎప్పుడు అంటే ఈ సగ్గుబియ్యం అనేది ఖచ్చితంగా నానేస్తాను. సగ్గుబియ్యం వేస్తే మనకి దోశ కలర్ బాగా వస్తుంది అండ్ క్రిస్పీగా కూడా వస్తుంది. సో అంటే మరీ అంత క్రిస్పీగా కాదు, సో కొంచెం సాఫ్ట్గా కొంచెం క్రిస్పీగా అంత బాగా వస్తుంది అనమాట దోశ. అండ్ నేను ఎప్పుడు వేసినా కూడా మినప్పప్పు, మెంతులు అండ్ ఏమంటారు సగ్గుబియ్యం, శనగబ్యాలు ఇవి వేసి బాగా నానిన తర్వాత గ్రైండర్కి వేస్తే ఇంకా బాగా వస్తుంది. కానీ కొంచెం క్వాంటిటీ కొంచెం ఉన్నప్పుడు నేను గ్రైండర్కి వేయను, మిక్సీతో వేసేస్తాను. అండ్ ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు మటుకు అప్పుడు గ్రైండర్కి వేస్తాను అనమాట. సో ప్రస్తుతానికి ఇప్పుడు దోశకు నానేసి ఇంకా చేసుకోవాల్సిన పని చాలా ఉంది. అండ్ ఈరోజు నేను గోంగూర పప్పు ఏదో కష్టపడి నిన్న ఒప్పించానండి మా పిల్లలకి. గోంగూర అంటే నాకు చాలా ఇష్టం. గోంగూర పప్పు, గోంగూర పచ్చడి అలాంటివి చాలా ఇష్టం అనమాట. కాబట్టి మా వాళ్ళకి వంకాయ ఫ్రై అయితే చేసిచ్చాను. అంటే వంకాయ ఇగురు అంటాం కదా, సో అది వంకాయ ఇగురు అయితే చేసిచ్చాను. నాకు ఇష్టం ఏం చేయాలంటే మరి వాళ్ళకి ఇష్టం ఏం చేయాలి కదా, అందుకోసం వంకాయ ఇగురు అండ్ గోంగూర పప్పు అయితే చేశాను అనమాట ఈరోజు. సో ఓకేనండి, ఇప్పుడైతే దోశ పిండికి ఫాస్ట్గా నానేసి మిగతా పని అయితే చూసేసుకొని వస్తాను. సో ఇట్లా దోశకు నానేసాం అనుకోండి 2 టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ వస్తుంది. ఒకటి మసాలా పొంగనాలు వస్తుంది అండ్ దోశ కూడా చేసుకోవచ్చు. అదే ఇడ్లీ బ్యాటర్ అనుకోండి ఊతప్పం, అది తినరు పిల్లలు ఎక్కువ శాతం. అండ్ నేను దీంట్లోకి కొంచెం శనగబ్యాళ్ళు అండ్ సగ్గుబియ్యం, మినప్పప్పు, మెంతులు ఇవేనండి. అండ్ మనం అంటే మిక్సీ పడతాం కదా, సో పిండి మిక్సీ పట్టేటప్పుడు దాంట్లో కొంచెం బొరుగులు కానివ్వండి, లేదంటే అటుకులు, లేదంటే రైస్ ఏదో ఒకటి యాడ్ చేసి మిక్సీ పట్టేస్తాను అనమాట. సో ఎక్కువ శాతం మిక్సీ కంటే ఎక్కువ టేస్ట్ మనకి గ్రైండర్లో వస్తుంది బాగా. సో ఇప్పుడు బియ్యం నానేసిన తర్వాత మొక్కనైతే మనం 1 వీక్ బ్యాక్ తీసుకొచ్చాం కదా, ఆ మొక్కనైతే ఈరోజు నేను కుండీలోకి షిఫ్ట్ చేస్తున్నాను అనమాట. అంటే ఈ కుండీలో మట్టి ఆల్రెడీ నేను ఇంతకుముందు మల్లె మొక్క తీసుకొచ్చాను కదా, లాస్ట్ సమ్మర్లో తీసుకొచ్చాను. కానీ అది ఏమైందంటే సరిగ్గా రాలేదు. అందుకే నేను మొక్కలు లైవ్ ప్లాంట్స్ ఎక్కువగా తీసుకోను, అది చాలా రేర్గా తీసుకుంటా. అంటే ఇండోర్ ప్లాంట్స్ అయితే మనకి బాగా అంటే ఎక్కువ శాతం బతికే ఛాన్సెస్ ఉంటాయి. మల్లె చెట్టు అనుకోండి, దానికి కొంచెం కేర్ తీసుకోవాలి అండ్ దానికి సరిగ్గా ఫుడ్ అట్లా అన్నీ చూసుకోవాలన్నమాట. ఇంకా అందుకే నేను ఇండోర్ ప్లాంట్ 1 వీక్ బ్యాక్ తీసుకొచ్చాను కదా, అది వెమ్మటే షిఫ్ట్ చేయకుండా 1 వీక్ తర్వాత నేను దానికి కొంచెం వాటర్ వేస్తూ ఎండకు పెడుతూ ఇప్పుడు షిఫ్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ దీంట్లోకి నేను మొన్న తీసుకొచ్చాను కదా గోవు అంటే ఆవు పేడ తీసుకొచ్చాను, ఎండిపోయింది. అది ఇట్లా అంటే మనం మట్టిలో వేస్తాం కదా, మట్టిలోనే బాగా ఇట్లా మెదిపేస్తున్నాను అనమాట. అంటే పౌడర్ లాగా చేసేసి మట్టిలోనే కలిపేస్తే కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయని చెప్పేసి ఎర్రమన్ను, నల్లమన్ను, కొంచెం ఇసుక అండ్ కొంచెం ఆవు పేడ మనకు బయట దొరుకుతుంది కదా, సో ఫ్లవర్స్ ఫుడ్ ఒకటి దొరుకుతుంది చెట్లకు వేయడానికి, అది కూడా తీసుకొచ్చి మొత్తం మిక్సీ చేసి వేసేస్తున్నాను అనమాట. సో ఈరోజు మోక్షం కలిగింది దానికి, మొత్తం షిఫ్ట్ చేసేస్తున్నా. సో ఇలా అంటే ఇట్లా వేస్తే కొంచెం హెల్దీగా ఉంటాయని చెప్పారు. సో ఇది కూడా ట్రై చేద్దాం ఒకసారి అని చెప్పి మొక్కనైతే చాలా జాగ్రత్తగా తీస్తున్నా అండి. కొంచెం అది కదిలినా కూడా మనకి ఏమన్నా పాడవుతుందేమో. 120 రూపీస్ పెట్టి తీసుకొచ్చాను అనుకుంటా నేను. సో రేట్ సరిగ్గా గుర్తులేదు, అంత అమౌంట్ పెట్టి తీసుకొస్తాను. కానీ చెట్టు బతకకపోతే ఎట్లో బాధ అనిపిస్తుంది కదా, నెక్స్ట్ టైం తీసుకురావాలన్న ఇంటెన్షన్ అసలు ఉండదు, నాకు తీసుకురావాలని కూడా అనిపించదు. సో దాంట్లో కొన్ని వాటర్ వేసి ఆ మొక్కని ఆ మట్టితో అలాగే పెట్టేశాను అనమాట. సో మొక్కలు పెంచడం నాకు చాలా ఇష్టము. అంటే ఏదైనా ఫ్లవర్స్ మొక్కలు కానివ్వండి అట్లా పెంచడం నాకు ఇష్టం అనమాట. కానీ ఏం చేస్తాం చెప్పండి, ఇక్కడ మనకి ఎక్కువ శాతం మనం ఇంటి దగ్గర ఉండి చూసుకుంటే బాగుంటుంది. బట్ చూద్దాం దీన్ని కూడా ఎలా వస్తుందో ఏంటో.
పైన కూడా కొంచెం దానికి ఫుడ్ వేస్తున్నా 1 వీక్ వరకు అడగొద్దని చెప్పేసి. సో ఇది వేసేసి ఎండకు పెడదాం అనుకున్నాను, కానీ గాలి విపరీతంగా వస్తుంది. అందుకే కొంచెం అట్లా వేసి ఒక 5-10 మినిట్స్ పెట్టేసి ఇంటి దగ్గరే పెట్టేస్తా. ఇంట్లో మటుకు తర్వాత అంటే ఒక ఈవినింగ్ అట్లా వచ్చినప్పుడు పెడతా అనమాట. బయట గాలి కూడా కావాలి కదా దానికి. సో అందుకోసం ఇక్కడ బయట బాల్కనీలో పెట్టేసాను అనమాట. వాటర్ పోసాను కదా, కొంచెం గాలి అట్లా తగులుతూ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇప్పుడే షిఫ్ట్ చేసాం కాబట్టి కుండీలో నుంచి మనం దీంట్లో షిఫ్ట్ చేసాం కాబట్టి ఒక డే అంతా బయట ఉంటే బాగుంటుందని చెప్పేసి. అండ్ ఇదైతే నేను కొంచెం చెట్లకి అంటే మొత్తం మొక్కలకన్నిటికీ కలిపి ఆవు పేడ అంతా వేసేసాను అనమాట. వేసి పౌడర్ లాగా చేసి వేసాను. కొన్ని వాటర్ వేసామనుకోండి, ఆఫ్టర్ 2 డేస్ తర్వాత మళ్ళీ మనం వాటర్ వేసుకోవచ్చు. సో ఈ రోజు అంతా ఇట్లా పెట్టేసి ఇంకా నైట్ అయితే బయట పెట్టాను. ఈవినింగ్ తీసుకొచ్చి లోపల పెడతాను అనమాట. ఇప్పుడైతే కొంచెం ప్రశాంతంగా ఫ్రెష్ అప్ అయ్యాను. కొంచెం ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే అది తినేస్తే ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోతుంది. సో ఓకేనండి, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్ గైస్.